చైతన్య నారాయణలో చదివితే పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుందా? లేక ప్రభుత్వ సిలబస్ని సరైన పునాదిగా చూడాలా? ఇంటిగ్రేటెడ్ సిలబస్ వల్ల విద్యార్థులపై ఎంత ఒత్తిడి పెరుగుతోంది? నిద్ర, ఆహారం, జ్ఞాపక శక్తి, పేద పిల్లల చదువు, ఈ ప్రశ్నలకు నిజమైన సమాధానాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి. ర్యాంకుల కోసం పిల్లలను చదివిస్తున్నామా లేక వారి ఆరోగ్యాన్ని కోల్పోతున్నామా? ఈ విషయం ప్రతి తల్లిదండ్రి, విద్యార్థి, ఉపాధ్యాయుడు తప్పక తెలుసుకోవాలి. కాబట్టి వీడియోను లైక్ చేసి మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. మీ పిల్లలు ఏ సిలబస్లో చదువుతున్నారు కామెంట్లో తప్పకుండా చెప్పండి. చైతన్య, నారాయణ సంస్థలకు ప్రత్యేక ప్రభుత్వ సిలబస్ లేదు. తెలంగాణలో పాఠశాల ఏ బోర్డుకు అనుబంధంగా ఉందో తెలంగాణ స్టేట్ ఎస్ఎస్సి, సిబిఎస్సి, ఐసిఎస్సి ఆ బోర్డు అధికారిక సిలబస్నే అనుసరించాలి. అయితే చైతన్య, నారాయణ సంస్థలు సాధారణంగా బోర్డు సిలబస్పై అదనంగా జేఈఈ, నీట్, ఎన్ఈఈటి, ఎంసెట్, ఈఏఎం సిఈటి, టిఎస్ ఎప్సెట్, ఈఏపి సిఈటి, ఒలింపియాడ్ మరియు పోటీ పరీక్షల కోసం ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాంలు నిర్వహిస్తాయి. 3 విద్యా విధానాల పోలిక. తెలంగాణ ప్రభుత్వ ఎస్ఈఆర్టి అది స్టేట్ సిలబస్. శ్రీ చైతన్య స్టేట్ సిబిఎస్సి, ఐసిఎస్సి. నారాయణ స్టేట్ సిబిఎస్సి, ఐసిఎస్సి ఇంకా అదనపు కంటెంటు. ఈ 2 సంస్థలు కూడా చైతన్య, నారాయణ అదనపు కంటెంట్ అంటే స్టేట్ సిబిఎస్సికి, ఐసిఎస్సికి. ప్రధాన లక్ష్యం పాఠశాల విద్య, ఎస్ఎస్సి పరీక్షలు, ప్రాథమిక భావనలు ఎవరికి? తెలంగాణ స్టేట్కి. చైతన్యకు ప్రధాన లక్ష్యం బోర్డు పరీక్షలు ప్లస్ జేఈఈ, నీట్, ఎప్సెట్. తర్వాత నారాయణకు కూడా ప్రధాన లక్ష్యం బోర్డు పరీక్షలు, జేఈఈ, నీట్, ఎప్సెట్, మళ్ళీ పోటీ పరీక్షలు. బోధనా వేగం ఏది? తెలంగాణ స్టేట్ ఎస్ఈఆర్టీకి. అయితే ప్రధాన లక్ష్యం చైతన్య వేగవంతమైన పరీక్షా కేంద్రిత విధానం, అలాగే నారాయణకు కూడా వేగవంతమైన పరీక్షా కేంద్రిత విధానం. ఎస్సీఈఆర్టీ తెలంగాణ స్టేట్కు పరీక్షా విధానం. చైతన్యకు ఫార్మేటివ్, సమ్మేటివ్ ఎస్ఎస్సి పరీక్షలు, నారాయణ యూనిట్, వారపు, మంత్లీ, మ్యాక్ టెస్టులు మరియు ర్యాంకులు. తెలంగాణ స్టేట్ ఎస్సీఈఆర్టీకి అదనపు ప్రాక్టీసు. చైతన్యకు పరిమిత పాఠ్యపుస్తక అభ్యాసం, నారాయణకు పెద్ద ప్రశ్న బ్యాంకు, మ్యాక్ టెస్టులు. తెలంగాణ స్టేట్ ఎస్సీఈఆర్టీకి అనుకూల విద్యార్థి. చైతన్య సమగ్ర అభ్యాసం, ఎస్ఎస్సి స్థానిక పరీక్షలు. నారాయణ జేఈఈ, నీట్ లక్ష్యం అధిక ప్రాక్టీస్ కోరుకునే విద్యార్థి. ఒత్తిడి స్థాయి సాధారణంగా తక్కువ లేదా మధ్యస్థం. నారాయణ, చైతన్య 2 కూడా సాధారణంగా తక్కువ లేదా మధ్యస్థం, సాధారణంగా ఎక్కువగా ఉండే అవకాశం. తెలంగాణ ఎస్సీఈఆర్టీ అధికారికంగా 1 నుండి 10వ తరగతులకు భాషలు, గణితం, సైన్స్, సోషల్ స్టడీస్, ఈవీఎస్ తదితర సిలబస్లను అందిస్తుంది. 2025-26 అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం 10వ తరగతి సిలబస్ను 10 జనవరి 2026 లోపు, 1 నుండి 9 తరగతుల సిలబస్ను 28 ఫిబ్రవరి 2026 లోపు పూర్తి చేయాలని సూచించారు. చైతన్య విధానం. శ్రీ చైతన్య తెలంగాణ పాఠశాల తన టెక్నో కరికులంను స్టేట్, సిబిఎస్సి, ఐసిఎస్సి అంశాల సమ్మేళనంగా వివరిస్తోంది. ఈ విధానం సాధారణంగా పాఠశాల బోర్డు పాఠాలతో పాటు పోటీ పరీక్షల కాన్సెప్ట్లను ముందుగానే బోధిస్తుంది. గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీకి అధిక ప్రాధాన్యం ఇస్తుంది. తరచుగా పరీక్షలు నిర్వహించి ర్యాంకులు, తప్పులు, వేగం ఆధారంగా విద్యార్థి పనితీరును కొలుస్తుంది. నీట్ వంటి పరీక్షలను లక్ష్యంగా పెట్టుకున్న
విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుంది. అయితే చిన్న వయసు నుంచే అధిక వేగం, హోంవర్క్, పరీక్షల వల్ల ఒత్తిడి పెరగవచ్చు. శ్రీ చైతన్య ప్రచురించిన ఒక పరీక్షా షెడ్యూల్లో బోర్డు అంశాలతో పాటు జీ, నీట్ స్థాయి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అంశాలను సమగ్రంగా పరీక్షిస్తున్న విధానం కనిపిస్తుంది. నారాయణ విధానం. నారాయణ విద్యా సంస్థలు సాధారణంగా నమూనా కూడా బోర్డు సిలబస్, పోటీ పరీక్షల సమగ్ర తయారీ చుట్టూ ఉంటుంది. ముఖ్య లక్షణాలు: తరగతి పాఠాలను జీ, నీట్, ఎప్సెట్ ప్రశ్నలతో అనుసంధానం చేయడం, రోజువారీ లేదా వారపు పరీక్షల ద్వారా నిరంతర మూల్యాంకనం, విద్యార్థులను పనితీరు ఆధారంగా బ్యాచులుగా విభజించే అవకాశం, వేగవంతమైన సమస్య పరిష్కారం, మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు, టైం మేనేజ్మెంట్పై దృష్టి. పోటీ పరీక్షల్లో అధిక ర్యాంకు లక్ష్యంగా పెట్టుకున్న వారికి అనుకూలం. కానీ సృజనాత్మకత, క్రీడలు, కళలు, స్వతంత్ర అధ్యయనం కోసం సమయం తగ్గే ప్రమాదం ఉంది. ప్రధాన గమనిక: చైతన్య లేదా నారాయణ పేరుతో ఉన్న ప్రతి బ్రాంచ్ ఒకే విధంగా పనిచేస్తుందని అనుకోవడం సరికాదు. బ్రాంచి, తరగతి, బోర్డు అనుబంధం, విద్యార్థి బ్యాచు, ప్రిన్సిపల్ మరియు స్థానిక నిర్వహణ ఆధారంగా వాస్తవ బోధనా విధానం మారుతుంది. ప్రభుత్వ సిలబస్తో నిజమైన సంబంధం. తెలంగాణలో స్టేట్ బోర్డ్ పాఠశాలకు ఎస్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాలు, అధికారిక సిలబస్, పరీక్షా విధానం కీలకం. ఎస్సీఈఆర్టీ వెబ్సైట్లో 1 నుండి 10వ తరగతులకు తరగతి మాధ్యమం, సబ్జెక్టు వారీగా పాఠ్యపుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. అందువల్ల ఒక ప్రైవేట్ పాఠశాల స్టేట్ బోర్డుగా గుర్తింపు పొందితే టెక్నో సిలబస్ అనే పేరుతో ప్రభుత్వ సిలబస్ను పూర్తిగా మార్చకూడదు. గతంలో తెలంగాణ విద్యాశాఖ ప్రైవేట్ పాఠశాలలు రాష్ట్ర పాఠ్యక్రమం, పాఠ్యపుస్తకాలు, పరీక్షా విధానాన్ని అనుసరించాలని ఆదేశించినట్లు నివేదికలు వచ్చాయి. కాబట్టి తల్లిదండ్రులు పాఠశాలలలో ఇవి తప్పనిసరిగా పరిశీలించాలి. పాఠశాల అఫిలియేషన్. స్టేట్ బోర్డ్నా, సిబిఎస్ఈనా, ఐసిఎస్ఈనా? తెలంగాణ ఎస్ఎస్సి పరీక్షలకు విద్యార్థులను ఎలా సిద్ధం చేస్తున్నారు? ఎస్సీఈఆర్టీ పుస్తకాలను ఉపయోగిస్తున్నారా? అదనపు పుస్తకాలు, కోచింగ్ ఫీజులు తప్పనిసరా? పాఠశాల గుర్తింపు మరియు తాజా అనుమతులు ఉన్నాయా? విద్యార్థికి రోజువారీ చదువు, నిద్ర, క్రీడల సమయం ఎంత ఉంటుంది? నిజం. ఏది ఉత్తమం? ఎస్ఎస్సి లేదా తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగ పరీక్షల ప్రాథమిక స్థాయికి ప్రభుత్వ స్టేట్ సిలబస్ సరిపోతుంది. అది పాఠ్యపుస్తక ఆధారిత, తక్కువ ఖర్చుతో స్థానిక భాషకు అనుకూలమైన మార్గం. జీ, నీట్ లక్ష్యం స్పష్టంగా ఉన్న ఎక్కువ గంటలు చదవగల విద్యార్థికి చైతన్య లేదా నారాయణ ఇంటిగ్రేటెడ్ విధానం ఉపయోగకరంగా ఉండవచ్చు. కానీ సంస్థలో చేరితే ఖచ్చితంగా ర్యాంక్ వస్తుంది అనే ప్రచారాన్ని నమ్మకూడదు. విద్యార్థి పునాది, ఆసక్తి, మానసిక ఆరోగ్యం, ఉపాధ్యాయ నాణ్యత కూడా సమానంగా ముఖ్యమైనవి. ప్రతి విద్యార్థికి ఇంటిగ్రేటెడ్ కోచింగ్ సరైనది కాదు. భాషలు, సామాజిక శాస్త్రాలు, సృజనాత్మకత, క్రీడలు లేదా కళల్లో ఆసక్తి ఉన్న విద్యార్థికి ప్రభుత్వ లేదా సమతుల్యమైన స్టేట్ సిబిఎస్ఈ పాఠశాల మెరుగైన ఎంపిక కావచ్చు. తెలంగాణ సిలబస్ను చైతన్య, నారాయణ మాదిరిగా మార్చకుండా వాటిలోని మంచి అంశాలను మాత్రమే ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చాలి. 1. కాన్సెప్ట్ ప్లస్ అప్లికేషన్. ప్రతి పాఠం తర్వాత జీవితానికి సంబంధించిన సమస్యలు, స్థానిక ఉదాహరణలు. 2. వారపు చిన్న పరీక్షలు, ర్యాంకు కోసం కాదు, విద్యార్థి లోపాలను గుర్తించడానికి. 3. తెలుగు, ఇంగ్లీష్ ద్విభాషా కంటెంట్. భావనను తెలుగులో స్పష్టం చేసి శాస్త్రీయ పదజాలాన్ని ఇంగ్లీష్లో పరిచయం చేయాలి. 4. పోటీ పరీక్షల పునాది. 6వ తరగతి నుంచి ఒత్తిడి లేకుండా రీజనింగ్, ఆర్థమెటిక్, రీడింగ్ కాంప్రిహెన్షన్, సైన్స్ అప్లికేషన్ చేర్చాలి.
5. ప్రశ్న బ్యాంకుకు పరిమితి. కేవలం రట్టుపట్టే విధానం కాకుండా వివరణ, విశ్లేషణ, ప్రాజెక్టు ప్రాక్టికల్ ప్రశ్నలు ఉండాలి. 6. మానసిక ఆరోగ్యం. రోజువారీ కౌన్సిలింగ్, క్రీడలు, నిద్ర మరియు విరామానికి స్పష్టమైన సమయం కేటాయించాలి. పాఠశాల స్థాయి పారదర్శకత. బోర్డు అఫిలేషన్, సిలబస్, అదనపు ఫీజులు, పరీక్షల సంఖ్యను తల్లిదండ్రులకు లిఖితపూర్వకంగా ఇవ్వాలి. 8. ఏఐ మరియు డిజిటల్ నైపుణ్యాలు. సమాచార ధృవీకరణ, డిజిటల్ భద్రత, ప్రాథమిక కోడింగ్, మీడియా లిటరసీ చేర్చాలి. 9. స్థానిక అంశాలు. తెలంగాణ చరిత్ర, భూగోళ శాస్త్రం, సంస్కృతి, నీటి వనరులు, ప్రజాపరిపాలన వంటి అంశాలను ప్రాజెక్టులుగా బోధించాలి. 10. ఉపాధ్యాయ శిక్షణ. సిలబస్ మార్పుతో పాటు ఉపాధ్యాయులకు నిరంతర శిక్షణ లేకపోతే ఫలితం రాదు. సరైన భవిష్యత్ నమూనా. తెలంగాణ ఎస్సీఈఆర్టీ యొక్క సమగ్ర భాషా సాంస్కృతిక పునాది మరియు చైతన్య నారాయణలోని కాన్సెప్ట్ ప్రాక్టీస్ మరియు పోటీ పరీక్షల ఎంపిక ఆధారిత తయారీ మరియు విద్యార్థి మానసిక ఆరోగ్యం. ఇంటిగ్రేటెడ్ సిలబస్ వల్ల విద్యార్థులపై ఒత్తిడి ఎలా ఉంటుంది? ఇంటిగ్రేటెడ్ సిలబస్ వల్ల ఒత్తిడి స్వయంగా రాదు, దాన్ని అమలు చేసే విధానం వల్ల వస్తుంది. ప్రభుత్వ లేదా బోర్డు సిలబస్తో పాటు జీ, నీట్, ఎప్సెట్ స్థాయి అంశాలు, వేగవంతమైన బోధన, తరచూ పరీక్షలు కలిపితే విద్యార్థిపై విద్య, మానసిక, శారీరక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. పరిశోధనల సమీక్ష ప్రకారం ఇంటిగ్రేటెడ్ విధానం తప్పనిసరిగా మెరుగైనది, చెడ్డది కాదు. ఫలితం అమలు నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. ఒత్తిడి పెరిగే ప్రధాన కారణాలు. సిలబస్ పరిమాణం. ఒకే సమయంలో 3 స్థాయిలను చదవాల్సి ఉంటుంది. తెలంగాణ స్టేట్ బోర్డ్ లేదా సిబిఎస్ఈ పాఠ్యాంశాలు, పాఠశాల అంతర్గత ప్రశ్న బ్యాంకులు, జీ, నీట్ లేదా ఎప్సెట్ కోసం అదనపు అంశాలు. దీంతో పాఠాన్ని అర్థం చేసుకోవడం కంటే ఎంత సిలబస్ పూర్తయింది అనే ఆందోళన పెరగవచ్చు. అధిక సిలబస్ విద్యార్థులు సృజనాత్మకత, గుణాత్మకత, అభ్యాసాన్ని తగ్గించే ప్రమాదం ఉందని విద్యా చర్చల్లోనూ ప్రస్తావించబడింది. వేగవంతమైన బోధన. ఇంటిగ్రేటెడ్ తరగతుల్లో ఒక అధ్యాయం పూర్తిగా అర్థం కాకముందే తదుపరి అధ్యాయానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. బలమైన పునాది ఉన్న విద్యార్థులు ముందుకు సాగగలిగిన మిగతా విద్యార్థులు వరుసగా భావనల లోటును ఎదుర్కొంటారు. తరచూ పరీక్షలు, వారపు పరీక్షలు, ర్యాంకులు, బ్యాచ్ విభజన, తల్లిదండ్రులకు మార్కుల నివేదిక ఇవి సరైన ఉద్దేశంతో ఉంటే ఉపయోగకరం. కానీ ప్రతి పరీక్షను పోటీగా చూపితే భయం, వైఫల్య భావన, ఇతరులతో పోల్చుకోవడం పెరుగుతుంది. సమయాభావం. హోంవర్క్, కోచింగ్, ప్రయాణం, పరీక్షల తయారీ కారణంగా నిద్ర సమయం తగ్గవచ్చు. క్రీడలు, కళలు, స్నేహ సంబంధాలకు సమయం ఉండకపోవచ్చు. కుటుంబంతో మాట్లాడే సమయం తగ్గవచ్చు. విద్యార్థి ఎప్పుడూ చదువు పూర్తి కాలేదు అనే భావనలో ఉండవచ్చు. ఒత్తిడి కనిపించే లక్షణాలు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఈ సంకేతాలను గమనించాలి. తరచుగా తలనొప్పి, కడుపు నొప్పి, అలసట, నిద్రలేమి లేదా అధిక నిద్ర, చదువుపై ఆసక్తి తగ్గడం, పరీక్షకు ముందు భయం, ఏడుపు, కోపం, చిన్న తప్పుకే తీవ్ర నిరాశ, స్నేహితులు, కుటుంబం నుంచి దూరంగా ఉండడం, నేను చేయలేను, నాకు ర్యాంకు రాదు వంటి మాటలు, మార్కులు తగ్గడం లేదా ప్రశ్నలు అడగడానికి భయపడటం. ఈ లక్షణాలు నిరంతరం కనిపిస్తే అది కేవలం సాధారణ పరీక్షా భయం కాకపోవచ్చు. పాఠశాల కౌన్సిలర్ లేదా మానసిక ఆరోగ్య నిపుణుడిని సంప్రదించడం మంచిది. మంచి చెడుల అమలు. 3 విద్యా విధానాలు, మంచి చెడులు. విధానము, మంచి చెడు. విధానం తెలంగాణ ప్రభుత్వ ఎస్సీఈఆర్టీ స్టేట్ సిలబస్. ఇందులో మంచి చెడు 2 చూద్దాం. మంచి ఏంటంటే తక్కువ ఖర్చు, స్థానిక భాషకు అనుకూలం, సమగ్ర విద్య, ఎస్ఎస్సికి మంచి పునాది. చెడు పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ పరిమితంగా ఉండవచ్చు.
కొన్ని పాఠశాలల్లో అదనపు ప్రాక్టీస్ తక్కువగా ఉండవచ్చు. శ్రీ చైతన్య జీ నీట్ ఎప్సెట్కు ముందు తయారీ కాన్సెప్టు ప్రాక్టీస్ మాక్ టెస్ట్లు. చెడేంటంటే అధిక సిలబస్, తరచు పరీక్షలు, ర్యాంక్ ఒత్తిడి, విశ్రాంతి సమయం తగ్గే అవకాశం. నారాయణ అధిక ప్రశ్న ప్రాక్టీస్, సమయ నిర్వహణ, పోటీ పరీక్షల కోసం పద్ధతి. చెడేంటంటే వేగవంతమైన బోధన, బ్యాచ్ పోటీ, ఎక్కువ చదువు గంటలు, మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం. తుదిగా సిఫార్సు ఏంటంటే ఎస్సీఈఆర్టీను పునాదిగా ఉంచి అవసరమైతే పోటీ శిక్షణను అదనంగా చేర్చాలి. ఎస్సీఈఆర్టీను పూర్తిగా వదిలి కేవలం పోటీ పరీక్షలపై ఆధారపడటం మంచిది కాదు. తుది నిర్ణయం: ఎస్సీఈఆర్టీ ప్రభుత్వ సిలబస్ ఈజ్ ఈక్వల్ టు బలమైన విద్యా పునాది. చైతన్య ఈజ్ ఈక్వల్ టు బోర్డు ప్లస్ పోటీ పరీక్షల సమగ్ర తయారీ. నారాయణ ఈజ్ ఈక్వల్ టు బోర్డు ప్లస్ అధిక ప్రశ్న ప్రాక్టీస్ ప్లస్ పోటీ తయారీ. ఉత్తమ మార్గం ఏంటంటే ఎస్సీఈఆర్టీ పునాది ప్లస్ అవసరానికి అనుగుణంగా పరిమిత జీ నీట్ ఎప్సెట్ శిక్షణ. పిల్లల ఆరోగ్యం, నిద్ర, క్రీడలు, ఆత్మవిశ్వాసం మరియు పోషకాహారాన్ని కోల్పోకుండా చదువు కొనసాగాలి. ఇంటిగ్రేటెడ్ విధానాన్ని అనుసరించినా ప్రతి విద్యార్థికి ఒకే రకం ఒత్తిడి లేదా ఒకే ఫలితం ఉండదు. ఇప్పటి వరకు లభించిన సమీక్షల్లో ఎక్కువగా సానుకూల లేదా తటస్థ ఫలితాలే కనిపించినప్పటికీ ప్రేరణ మరియు భావోద్వేగ ప్రయోజనాలపై స్పష్టమైన ఆధారం పరిమితంగా ఉంది. ఒత్తిడి తగ్గించే మార్గాలు: పాఠశాల స్థాయిలో బోర్డు సిలబస్కు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలి. పోటీ పరీక్షల కంటెంట్ను దశల వారీగా చేర్చాలి. ప్రతిరోజు పరీక్షలు పెట్టకుండా వారపు పరీక్షలను పరిమితంగా నిర్వహించాలి. ర్యాంకు కంటే విద్యార్థి పురోగతిని చూపాలి. ఒకే రోజున అనేక పెద్ద పరీక్షలు పెట్టకూడదు. కౌన్సిలింగ్, క్రీడలు, కళలు, విశ్రాంతికి సమయం కేటాయించాలి. విద్యార్థుల అభిప్రాయాన్ని తరచుగా సేకరించాలి. తల్లిదండ్రుల స్థాయిలో నీ స్నేహితుడికి ఎక్కువ మార్కులు వచ్చాయి అని పోలికలు చేయకూడదు. ర్యాంకును మాత్రమే విజయ ప్రమాణంగా చూడకూడదు. రోజు చదివిన గంటల కంటే అర్థం చేసుకున్న విషయాన్ని చర్చించాలి. నిద్ర, ఆహారం, విశ్రాంతిని చదువుతో సమానంగా ముఖ్యంగా చూడాలి. పిల్లవాడి ఆసక్తి జీ నీట్లో లేకపోతే ప్రత్యామ్నాయ మార్గాలను గౌరవించాలి. విద్యార్థి స్థాయిలో సిలబస్ను చిన్న లక్ష్యాలుగా విభజించాలి. అర్థం కాలేదు అని ఉపాధ్యాయుడిని అడగడం బలహీనత కాదు. ప్రతి పరీక్ష తర్వాత తప్పులను మాత్రమే విశ్లేషించాలి. స్వీయ విలువను మార్కులతో నిర్ణయించకూడదు. నిరంతర అలసట ఉంటే తల్లిదండ్రులు ఉపాధ్యాయులతో వెంటనే మాట్లాడాలి. తుదిగా ఇంటిగ్రేటెడ్ సిలబస్ సరైన పరిమితుల్లో ఉంటే పునాది సమస్య పరిష్కార నైపుణ్యం, పోటీ పరీక్షల సిద్ధతను మెరుగుపరుస్తుంది. కానీ అది బోర్డు సిలబస్ ప్లస్ అదనపు సిలబస్ ప్లస్ నిరంతర పరీక్షలు ప్లస్ ర్యాంక్ పోటీగా మారితే విద్యార్థులపై అనవసరమైన ఒత్తిడి పెరుగుతుంది. తెలంగాణ విద్యా వ్యవస్థకు ఉత్తమ మార్గం ఎస్సీఈఆర్టీ పునాది, ఎంపిక ఆధారిత పోటీ పరీక్షల శిక్షణ, మానసిక ఆరోగ్యం, ఈ మూడింటి సమతుల్యత. ఈ ఒత్తిడిని తగ్గించడానికి తల్లిదండ్రులు ఏం చేయాలి? ఇంటిగ్రేటెడ్ సిలబస్ వల్ల కలిగే లాభాలు ఏమిటి? ఎస్సీఈఆర్టీ మరియు జీ శిక్షణ మధ్య సమతుల్యత ఎలా ఉండాలి చూడాలి. తల్లిదండ్రులు ఏం చేయాలి? ఇంటిగ్రేటెడ్ సిలబస్లో పిల్లలపై ఒత్తిడి తగ్గించాలంటే తల్లిదండ్రులు ర్యాంక్పై కాకుండా అభ్యాస ప్రక్రియపై దృష్టి పెట్టాలి. మొదట పిల్లలతో ప్రశాంతంగా మాట్లాడి ఏ విషయం కష్టంగా ఉంది, రోజువారీ పనిభారం ఎంతగా అనిపిస్తుంది అని తెలుసుకోవాలి. పాటించాల్సినవి ఏంటంటే పోలికలు చేయకండి. నీ స్నేహితుడికి ఎక్కువ మార్కులు వచ్చాయి,
వంటి మాటలు ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తాయి. వాస్తవిక టైం టేబుల్ రూపొందించండి. పాఠశాల, ప్రయాణం, స్వయం అభ్యాసం, భోజనం, క్రీడలు, విశ్రాంతి అన్నిటికీ సమయం ఉండాలి. చిన్న లక్ష్యాలు పెట్టండి. ఒకేసారి మొత్తం సిలబస్ కాకుండా రోజుకు 2-3 సాధ్యమైన పనులు మాత్రమే నిర్ణయించండి. మార్కుల కంటే కృషిని గుర్తించండి. తప్పులు జరిగినప్పుడు మందలించకుండా వాటిని సరిదిద్దే విధానం చూపండి. నిద్రను తగ్గించవద్దు. రాత్రి వేళ ఎక్కువసేపు చదివించడం కంటే సరైన నిద్ర జ్ఞాపక శక్తి, ఏకాగ్రతకు ఉపయోగకరం. క్రీడలు, విరామం తప్పనిసరి చేయండి. నడక, ఆటలు, సంగీతం లేదా కుటుంబంతో సమయం మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి. పాఠశాలతో మాట్లాడండి. పరీక్షల సంఖ్య, అదనపు పుస్తకాలు, బ్యాచ్ ర్యాంకింగ్, రోజువారీ హోంవర్క్పై తల్లిదండ్రులు స్పష్టత కోరాలి. పిల్లల ఆసక్తిని గౌరవించండి. జీ లేదా నీట్ ప్రతి విద్యార్థికి తప్పనిసరి లక్ష్యం కాదు. పిల్లవాడు నిరంతరం నిద్రపోలేకపోవడం, చదువుపై పూర్తిగా ఆసక్తి కోల్పోవడం, తరచుగా భయపడటం లేదా శారీరక అస్వస్థత వ్యక్తం చేస్తే ఉపాధ్యాయుడు, కౌన్సిలర్ లేదా వైద్య నిపుణుడికి సహాయం తీసుకోవాలి. ఇంటిగ్రేటెడ్ సిలబస్ వల్ల లాభాలు. ఇది సరైన పరిమితిలో అమలు చేస్తే బోర్డు పరీక్షలతో పాటు పోటీ పరీక్షలకు పునాది అందిస్తుంది. ఒకే కాన్సెప్ట్ను వివిధ స్థాయిల ప్రశ్నల ద్వారా అభ్యసించడం వల్ల సమస్య పరిష్కార నైపుణ్యం పెరుగుతుంది. ఇందులో ముఖ్యమైన ప్రయోజనాలు: కాన్సెప్ట్లపై లోతైన అవగాహన. కేవలం పాఠ్యపుస్తక సమాధానాలను కంఠస్థం చేయకుండా ఎందుకు, ఎలా అనే ప్రశ్నలకు సమాధానం వెతుకుతారు. పోటీ పరీక్షలకు ముందస్తుగా పునాది ఏంటంటే గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ వంటి అంశాల్లో ఎంసీక్యూలు, అప్లికేషన్ ప్రశ్నలకు పరిచయం కలుగుతుంది. సమస్య పరిష్కార వేగం. సమయ పరిమితిలో ప్రశ్నలను పరిష్కరించే అలవాటు ఏర్పడుతుంది. తరచూ ఫీడ్బ్యాక్. పరీక్షల ద్వారా ఏ అధ్యాయాలు బలహీనంగా ఉన్నాయో త్వరగా గుర్తించవచ్చు. పునరావృత అభ్యాసం. పాత అంశాలు మళ్ళీ మళ్ళీ రావడం వల్ల మర్చిపోయే అవకాశం తగ్గుతుంది. పరీక్షా వ్యూహం. సమయ నిర్వహణ, ప్రశ్నల ఎంపిక, తప్పుల విశ్లేషణ వంటి నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయి. విద్యా మార్గాల అనుసంధానం. పాఠశాల స్థాయి నుంచి ఉన్నత విద్య, ప్రవేశ పరీక్షల వరకు ఒక క్రమబద్ధమైన తయారీ సాధ్యమవుతుంది. అయితే ఇంటిగ్రేటెడ్ సిలబస్ వల్ల ప్రయోజనం పొందాలంటే అదనపు కంటెంట్ విద్యార్థి వయస్సు, స్థాయి, ఆసక్తికి అనుగుణంగా ఉండాలి. కేవలం ఎక్కువ పుస్తకాలు, ఎక్కువ పరీక్షలు ఉండటం వల్ల నాణ్యమైన అభ్యాసం ఏర్పడదు. ఇప్పుడు ఎస్సీఆర్టీ, జీ శిక్షణ మధ్య సమతుల్యత చూద్దాం. సరైన నమూనా ఎస్ఈఆర్టీను వదిలి జీ కాదు, ఎస్ఈఆర్టీ పునాదిపై జీ తయారీ ఉండాలి. తెలంగాణ స్టేట్ బోర్డ్ విద్యార్థికి ఎస్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాలు ప్రాథమిక ఆధారం కావాలి. జీ శిక్షణను దాని మీద క్రమంగా నిర్మించాలి. తెలంగాణ ఎస్సీఈఆర్టీ అధికారికంగా 1 నుండి 10వ తరగతుల పాఠ్యపుస్తకాలు, విద్యా క్యాలెండర్, పాఠ్యక్రమ సమాచారాన్ని అందిస్తుంది. ఇక్కడ సూచించిన సమతుల్యతలో దశ ప్రధాన దృష్టి, జీ పోటీ పరీక్షలు. దశ ప్రధాన దృష్టి, జీ పోటీ శిక్షణ. 1 నుండి 5వ తరగతుల వరకు చదవడం, భాష, సంఖ్యాభావన, ప్రాథమిక సైన్సు, ఆటల రూపంలో రీజనింగ్, మెంటల్ మ్యాథ్స్. 6వ తరగతి నుండి 8వ తరగతుల వరకు ఎస్సీఈఆర్టీ భావనలు, పఠన అవగాహన, గణిత పునాది, వారానికి పరిమిత యాప్టిట్యూడ్, లాజికల్ థింకింగ్.
9వ తరగతి నుండి 10వ తరగతుల వరకు ఎస్సీఈఆర్టీ ఎస్ఎస్సి సిలబస్, బోర్డు పరీక్ష, కాన్సెప్ట్ ఆధారిత ఫౌండేషన్, అధిక ఒత్తిడి లేని ఎంసీక్యూలు, ఇంటర్మీడియట్ బోర్డు ప్లస్ ప్రవేశ పరీక్ష లక్ష్యం, ఎఫ్సెట్, నీట్కు వ్యవస్థీకృత శిక్షణ ఉండాలి. తల్లిదండ్రులు పరిశీలించాల్సిన సూచికలు ఏంటంటే, ముందుగా పిల్లవాడికి ఎస్సీఈఆర్టీ పాఠం అర్థమవుతుందా, అదనపు ప్రశ్నలు పాఠ్యభావనను బలపరుస్తున్నాయా లేక కొత్త భారాన్ని పెంచుతున్నాయా, రోజుకు కనీసం విశ్రాంతి, నిద్ర, క్రీడలకు సమయం ఉందా, పాఠశాల పరీక్షలు జ్ఞానాన్ని కొలుస్తున్నాయా లేక కేవలం ర్యాంకును చూస్తున్నాయా, పిల్లవాడు ప్రశ్నలు అడగడానికి భయపడుతున్నాడా, బోర్డు పరీక్షల కంటే కోచింగ్ టెస్టులకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారా, విద్యార్థి పనితీరు మెరుగవుతుందా లేక కేవలం అలసట పెరుగుతుందా. ఒక ఆచరణాత్మక నమూనా. ఒక స్టేట్ బోర్డు విద్యార్థికి ఈ విధానం అనుకూలంగా ఉంటుంది. ఈ దిగువ తెలిపిన విధానం: 1. ముందుగా ఎస్సీఈఆర్టీ పాఠాన్ని పూర్తిగా చదవాలి. 2. పాఠంలోని నిర్వచనాలు, సూత్రాలు, చిత్రాలు, ఉదాహరణలు అర్థం చేసుకోవాలి. పాఠ్యపుస్తక ప్రశ్నలను స్వయంగా పరిష్కరించాలి. తర్వాత అదే భావనపై కొద్దిపాటి ఫౌండేషన్ ప్రశ్నలు చేయాలి. తప్పులను నమోదు చేసే వారానికి ఒకసారి పునరావృతం చేయాలి. అంటే తప్పులను మనం గుర్తించి వారానికి ఒకసారి దాన్ని మనము ఒక్కసారి పునర్పరిశీలించుకోవాలి. ప్రతిరోజు పోటీ పరీక్ష ప్రశ్నల కోసం ప్రత్యేకంగా అనేక గంటలు కేటాయించకూడదు. 9వ తరగతి నుండి 10వ తరగతుల్లో బోర్డు పరీక్షలు దగ్గర పడినప్పుడు ఎస్సీఈఆర్టీ ఎస్ఎస్సికు ప్రాధాన్యం పెంచాలి. సరైన సమతుల్యత. ప్రాథమిక తరగతుల్లో ఎస్సీఈఆర్టీ మరియు పునాది నైపుణ్యాలకు అధిక ప్రాధాన్యం. 9వ తరగతి నుండి 10వ తరగతిలో బోర్డు సిలబస్కు మొదటి స్థానం. ఇంటర్మీడియట్లో విద్యార్థి లక్ష్యానికి అనుగుణంగా నీట్, ఎఫ్సెట్ శిక్షణ విధానం విద్యార్థి భవిష్యత్తును కాపాడుతూ అనవసరమైన ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. నంబర్ 1. మంచి నిద్ర మరియు జ్ఞాపక శక్తి మధ్య సంబంధం ఏమిటి? విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంచడానికి ఉపాధ్యాయుల పాత్ర ఏమిటి? పోటీ పరీక్షల ఒత్తిడిని ఎదుర్కొనే వ్యూహాలు ఏమిటి? నంబర్ 1. నిద్ర జ్ఞాపక శక్తికి సంబంధం. మంచి నిద్రలో మెదడు రోజంతా నేర్చుకున్న సమాచారాన్ని క్రమబద్ధీకరించి తాత్కాలిక జ్ఞాపకం నుంచి దీర్ఘకాలిక జ్ఞాపకంగా మార్చుతుంది. నిద్ర జ్ఞాపకాలను స్థిరపరచడమే కాకుండా సమస్య పరిష్కారం, సృజనాత్మకత, భావోద్వేగ నియంత్రణకు కూడా సహాయపడుతుంది. నిద్ర తగ్గితే చదివినది గుర్తుంచుకోవడం కష్టమవుతుంది. ఏకాగ్రత, ప్రశ్న అర్థం చేసుకునే సామర్థ్యం తగ్గవచ్చు. తప్పులు మర్చిపోవడం పెరగవచ్చు. చిరాకు, భయం, పరీక్షా ఆందోళన పెరగవచ్చు. అందువల్ల పరీక్షల ముందు రాత్రంతా చదవడం కంటే చదివిన విషయాలను పునశ్చరణ చేసే సమయానికి నిద్రపోవడం ఎక్కువ ప్రయోజనకరం. నేర్చుకున్న తర్వాత వచ్చే నిద్ర జ్ఞాపక స్థిరీకరణకు సహాయపడుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. విద్యార్థులకు ఆచరణాత్మక సూచనలు. ప్రతిరోజు దాదాపు ఒకే సమయానికి నిద్రపోవాలి, లేవాలి. పడుకునే ముందు మొబైల్, గేమ్స్, సోషల్ మీడియాను తగ్గించాలి. నిద్రకు ముందు చివరి గంటలో తేలికపాటి పునశ్చరణ మాత్రమే చేయాలి. రాత్రి కాఫీ, ఎనర్జీ డ్రింక్స్ అధికంగా తీసుకోకూడదు. ఉదయం లేచి గత రోజు చదివిన దాన్ని కొద్దిసేపు గుర్తు చేసుకోవాలి. తగిన నిద్ర కోసం చదువు ప్రణాళికతోనే సమయం కేటాయించాలి. ఆత్మవిశ్వాసం పెంచడంలో ఉపాధ్యాయుల పాత్ర. ఉపాధ్యాయుడు కేవలం పాఠం చెప్పేవాడు కాదు. విద్యార్థి నేను నేర్చుకోగలను అనే నమ్మకాన్ని నిర్మించే వ్యక్తి. విద్యార్థి తప్పును అవమానంగా కాకుండా అభ్యాసంలో సహజమైన భాగంగా చూపినప్పుడు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉపాధ్యాయులు చేయాల్సినవి: చిన్న విజయాలను గుర్తించాలి, సరైన సమాధానం, మెరుగైన ప్రయత్నం,
మంచి ప్రశ్న అడగడం, వీటిని ప్రశంసించాలి. ప్రయత్నాన్ని ప్రశంసించాలి. నీవు తెలివైన వాడివి అనే కంటే నీవు కష్టపడి ఈ సమస్యను పరిష్కరించావు అనే ప్రశంస ఎక్కువగా ఉపయోగకరం. తప్పులకు సురక్షిత వాతావరణం కల్పించాలి. తప్పు సమాధానం చెప్పిన విద్యార్థిని ఎగతాళి చేయకూడదు. సులభం నుంచి కఠినానికి తీసుకెళ్ళాలి. మొదట సాధ్యమైన ప్రశ్నలు ఇచ్చి తర్వాత క్రమంగా స్థాయి పెంచాలి. అందరినీ ఒకే ప్రమాణంతో పోల్చకూడదు. ప్రతి విద్యార్థి పురోగతిని అతని గత పనితీరుతో పోల్చాలి. వ్యక్తిగత ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. తప్పు అని మాత్రమే కాకుండా ఈ దశలో మాత్రం మార్చిపోయింది, ఇక్కడ జాగ్రత్తగా చూడు అని చెప్పాలి. ప్రశ్నలు అడిగి సంస్కృతి పెంచాలి. సందేహాలు అడగడం తెలివి తక్కువతనం కాదు అని స్పష్టం చేయాలి. విద్యార్థి బలాలను గుర్తించాలి. ప్రతి ఒక్కరూ గణితంలోనే కాకుండా భాష, కళ, క్రీడ, నాయకత్వం లేదా సృజనాత్మకతలోనూ ప్రతిభ చూపవచ్చు. పరీక్షా భయాన్ని తగ్గించాలి. పరీక్షను శిక్షగా కాకుండా అభ్యాసాన్ని తెలుసుకునే సాధనంగా వివరించాలి. ఉపయోగకరమైన మాటలు. ఈ ప్రశ్నను మరోసారి వేరే పద్ధతిలో ప్రయత్నిద్దాం. నీ గత ప్రయత్నంతో పోలిస్తే ఈసారి మెరుగుదల ఉంది. తప్పు ఎక్కడ జరిగిందో కనుక్కోవడం కూడా నేర్చుకోవడంలో భాగమే. సందేహం అడిగినందుకు ధన్యవాదాలు. మార్కు నీ మొత్తం సామర్థ్యాన్ని నిర్ణయించదు. పోటీ పరీక్షల ఒత్తిడిని ఎదుర్కొనే వ్యూహాలు. పోటీ పరీక్షల ఒత్తిడి పూర్తిగా తొలగించాల్సినది కాదు, దాన్ని ప్లాన్ చేసి నియంత్రించాలి. స్పష్టమైన ప్రణాళిక, విభజించిన లక్ష్యాలు, పునశ్చరణ, మాక్ టెస్టులు మరియు విశ్రాంతి, ఈ 5 అంశాలు సమతుల్యంగా ఉండాలి. చదువుకోవడానికి వ్యూహం ఉండాలి. నంబర్ 1, పరీక్ష లక్ష్యాన్ని స్పష్టంగా నిర్ణయించండి. నీట్, ఎఫ్సెట్ లేదా ఇతర పరీక్ష ఏది లక్ష్యమో ముందుగా తెలుసుకోండి. 2, సిలబస్ను విభజించండి. విషయం, అధ్యాయం, ఉపంశం ప్రకారం చిన్న భాగాలుగా చేయండి. 3, వార ప్రణాళిక రూపొందించండి. రోజుకు సాధ్యమైన పనులే చేయండి. 4, కాన్సెప్ట్ ప్రాక్టీస్, రివిజన్ పద్ధతి పాటించండి. ముందుగా అర్థం చేసుకోండి, తర్వాత ప్రశ్నలు సాధన చేయండి, చివరిగా పునశ్చరణ చేయండి. 5, తప్పుల నోట్బుక్ ఉంచండి. తప్పు ప్రశ్న, కారణం, సరైన విధానం నమోదు చేయండి. 6, మాక్ టెస్ట్లను దశల వారీగా రాయండి. మొదట అధ్యాయం ఆధారంగా, తర్వాత పూర్తి సిలబస్ ఆధారంగా. 7, మార్కుల కంటే విశ్లేషణ ముఖ్యం. పరీక్ష తర్వాత ఎన్ని మార్కులు వచ్చాయో మాత్రమే కాకుండా తప్పులు ఎందుకు జరిగాయో చూడాలి. 8, వెనుకబడిన అంశాలకు ప్రాధాన్యం ఇవ్వండి. అన్ని విషయాలను సమానంగా చదవడం కంటే బలహీన భాగాలను మెరుగుపరచడం ప్రయోజనకరం. మానసిక వ్యూహాలు. అందరినీ గెలవాలి అనే ఆలోచనలకు బదులుగా నిన్నటి కంటే నేడు మెరుగుపడాలి అనే లక్ష్యం పెట్టుకోండి. ఇతరుల ర్యాంకులు, సోషల్ మీడియా విజయ కథనాలను నిరంతరం చూడకండి. ఆందోళన వచ్చినప్పుడు నెమ్మదిగా శ్వాస తీసుకోవడం, కొద్దిసేపు నడవడం లేదా నీరు తాగడం వంటి సరళమైన చర్యలు చేయండి. ఒక పరీక్షలో తక్కువ మార్కులు వస్తే దాన్ని తుది తీర్పుగా భావించకండి. ప్రతిరోజు కొంత సమయం మొబైల్, కుటుంబం, క్రీడలు లేదా సంగీతానికి కేటాయించండి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్నేహితులతో సమస్యలను దాచకుండా మాట్లాడండి. పరీక్షకు ముందు చివరి రోజుల్లో కొత్త పెద్ద అంశాలను ప్రారంభించకండి. ముఖ్యమైన సూత్రాలు, నిర్వచనాలు, తప్పుల నోట్బుక్ను మాత్రమే పునశ్చరణ చేయండి. పరీక్షా కేంద్రం, హాల్ టికెట్, అవసరమైన వస్తువులను ముందే సిద్ధం చేసుకోండి. పరీక్షకు ముందు రాత్రి సరైన నిద్రపోండి. పరీక్షలో మొదట సులభమైన ప్రశ్నలను పరిష్కరించి ఆత్మవిశ్వాసం పెంచుకోండి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసి చేయాల్సినవి.
విద్యార్థిపై పాఠశాల నుంచి ఒక రకమైన కోచింగ్ నుంచి మరొక రకమైన ఇంటి నుంచి మూడో రకమైన ఒత్తిడి రాకుండా పెద్దలు పరస్పరం మాట్లాడుకోవాలి. పరీక్షల సంఖ్య, చదువు సమయం, విశ్రాంతి, బలహీన అంశాలు, మానసిక స్థితి గురించి నెలకు కనీసం ఒకసారి సమీక్ష చేయడం మంచిది. ముఖ్య సూత్రం: మంచి నిద్ర మెదడును సిద్ధం చేస్తుంది. ఉపాధ్యాయుల ప్రోత్సాహం ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. క్రమబద్ధమైన ప్రణాళిక పోటీ పరీక్షల ఒత్తిడిని నియంత్రిస్తుంది. జ్ఞాపక శక్తిని పెంచుకోవడానికి ఏ రకమైన ఆహారం తీసుకోవాలి? జ్ఞాపక శక్తికి మేలు చేసే ఆహారం. జ్ఞాపక శక్తిని ఒక్క ఆహారం వెంటనే పెంచదు. అయితే సమతుల్యమైన ఆహారం, మంచి నిద్ర, తగిన వ్యాయామం కలిసి మెదడు పనితీరు, ఏకాగ్రత, నేర్చుకునే సామర్థ్యానికి తోడ్పడతాయి. తీసుకోవాల్సినవి: ఆకుకూరలు, అందులో పాలకూర, తోటకూర, మెంతికూర, ఫోలేట్, విటమిన్ కే, ల్యూటిన్ వంటి పోషకాలు అందుతాయి. గింజలలో వాల్నట్స్, బాదాము, పల్లీలు, గుమ్మడి గింజలు, అవిసె గింజలు, చియా గింజలు. చేపలలో సార్డిన్, మెకరెల్ వంటి కొవ్వు చేపల్లో ఒమేగా 3, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. గుడ్లు, కోలిన్, విటమిన్ B12 వంటి పోషకాలు జ్ఞాపక శక్తికి, నాడీ వ్యవస్థకు సహాయపడతాయి. పప్పులు, శనగలు, పెసలు ప్రోటీన్, ఇనుము, ఫైబర్ అందిస్తాయి. సంపూర్ణ ధాన్యాలు, ఓట్స్, జొన్నలు, సజ్జలు, రాగులు, బ్రౌన్ రైస్, గోధుమలు మెదడుకు స్థిరమైన శక్తిని అందిస్తాయి. పండ్లు: జామ, నారింజ, దానిమ్మ, బొప్పాయి, అరటి, స్థానికంగా లభించే బెర్రీలు. పెరుగు, పాలు ప్రోటీన్, కాల్షియం, కొన్ని సందర్భాల్లో B12 అందిస్తాయి. పసుపు వంటల్లో సాధారణ పరిమాణంలో ఉపయోగించవచ్చు. దీనిని ప్రత్యేక ఔషధంగా అధిక మోతాదులో తీసుకోకండి. నీరు: శరీరంలో నీరు తగ్గిన అలసట, ఏకాగ్రత లోపం, తలనొప్పి రావచ్చు. విద్యార్థులకు సులభమైన రోజువారీ నమూనా ఏంటంటే ఉదయం ఇడ్లీ, ఉప్మా, ఓట్స్ మరియు పాలు లేదా గుడ్లు. మధ్యాహ్నానికి ముందు ఒక పండు, కొద్దిగా పల్లీలు లేదా బాదం. మధ్యాహ్న భోజనము అన్నం లేదా రొట్టె మరియు పప్పు మరియు ఆకుకూర, కూరగాయ, పెరుగు. సాయంత్రం మొలకలు, శనగలు లేదా పండు. రాత్రి తేలికపాటి భోజనం, పప్పు, కూరగాయలు, రొట్టె, అన్నం. వారానికి శాకాహారులకు అవిసె, చియా గింజలు, మాంసాహారులకు వైద్య సూచనలకు అనుగుణంగా చేపలు. తగ్గించాల్సినవి: అధిక చక్కెర ఉన్న శీతల పానీయాలు, ప్యాకెట్ స్నాక్స్, ఎక్కువ ఉప్పు, ఎక్కువ నూనె, తరచుగా ఫాస్ట్ ఫుడ్, అధిక కాఫీ, ఎనర్జీ డ్రింక్స్. పరీక్షల సమయంలో భోజనం మానేయడం ఇలాంటివి చేయకూడదన్నమాట. మెమరీ బూస్టర్ పేరుతో లభించే సప్లిమెంట్లు లేదా బ్రాహ్మీ వంటి ఉత్పత్తులను వైద్యుల సలహా లేకుండా పిల్లలకు ఇవ్వకండి. తీవ్రంగా జ్ఞాపక శక్తి తగ్గడం, ఏకాగ్రత సమస్య, అలసట ఉంటే ఇనుము, B12, థైరాయిడ్, నిద్ర లేదా ఇతర ఆరోగ్య కారణాల కోసం వైద్యుడిని సంప్రదించాలి. ఆహారం ఒక్కటే అన్ని సమస్యలకు పరిష్కారం కాదు. సారాంశ సూత్రం ఏంటంటే రంగురంగుల కూరగాయలు, పండ్లు, పప్పులు, సంపూర్ణ ధాన్యాలు, గింజలు, తగిన ప్రోటీను, నీరు ఇవన్నీ కలిపిన ఆహారమే జ్ఞాపక శక్తికి ఉత్తమమైన ఆధారం. చివరిగా పరీక్షల సమయంలో విద్యార్థులు మానుకోవాల్సిన ఆహారపు అలవాట్లు ఏమిటంటే పరీక్షల సమయంలో ఆహారం మానేయడం లేదా ఒక్కసారిగా ఎక్కువ తినడం రెండూ మంచివి కావు. సమయానికి తేలికగా జీర్ణమయ్యే ఇంటి ఆహారం తీసుకోవాలి. పోషకాహార నిపుణులు కూడా అల్పాహారం తప్పక తీసుకోవాలని సూచిస్తున్నారు. అయితే ఇందులో మానుకోవాల్సినవి: అల్పాహారం మానేయడం. ఉదయం తినకపోతే ఆకలి, నీరసం, ఏకాగ్రత లోపం రావచ్చు. కాబట్టి అల్పాహారాన్ని మానేయడం అనేది మానుకోవాలి. జంక్ ఫుడ్ ఎక్కువ తినడం మానేయాలి. అవి ఏంటంటే చిప్స్, బర్గర్లు, పిజ్జాలు, నూడిల్స్, సమోసాలు, ఫ్రెంచ్ ఫ్రైలు వంటి వాటిని పరిమితం చేయాలి. ఇవి అధిక నూనె, ఉప్పు, చక్కెర కలిగి ఉండవచ్చు. అధికంగా వేయించిన పదార్థాలు పరీక్షకు ముందు ఎక్కువగా తింటే
భారంగా అనిపించడం, అజీర్ణం లేదా నిద్రమత్తు రావచ్చు. శీతల పానీయాలు, ఎనర్జీ డ్రింక్స్ తాత్కాలికంగా చురుకుదనం వచ్చినట్లు అనిపించినా అధిక చక్కెర లేదా కెఫిన్ వల్ల తర్వాత అలసట, గుండె దడ, నిద్రలేమి కలగవచ్చు. అధిక టీ, కాఫీ నిద్ర తగ్గించి ఆందోళన పెంచవచ్చు. ముఖ్యంగా రాత్రంతా చదవడానికి కాఫీపై ఆధారపడకండి. చాక్లెట్లు, స్వీట్లు అధికంగా తింటే ఇవి తక్షణ శక్తి ఇచ్చినా ఎక్కువగా తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిల్లో వేగమైన మార్పులు రావచ్చు. ఒక్కసారిగా ఎక్కువ తినడం వలన, సమయం లేదని పెద్ద భోజనం చేయడం వల్ల నిద్ర మత్తు, అజీర్ణం రావచ్చు. మితంగా తినడం మంచిది. తెలియని కొత్త ఆహారాలు ప్రయత్నించడం చేయకూడదు. పరీక్షకు ముందు కొత్త వంటకము, కొత్త సప్లిమెంటు లేదా మెమరీ బూస్టర్ వాడటం వల్ల అలర్జీ లేదా జీర్ణ సమస్యలు రావచ్చు. బయటివి ఎక్కువసేపు నిల్వ ఉంచిన ఆహారాలు, కలుషిత ఆహారం వల్ల వాంతులు, విరేచనాలు లేదా కడుపు ఉబ్బరం సమస్యలు రావచ్చు. నీరు తక్కువగా తాగడం, దానివల్ల దాహము, తలనొప్పి, అలసట, ఏకాగ్రతను ప్రభావితం చేయవచ్చు. భోజనం చేసిన వెంటనే పడుకోవడం, చదువు లేదా పరీక్షకు ముందు భారంగా అనిపించవచ్చు. తేలికపాటి ఆహారం తీసుకొని కొద్దిసేపు విరామం ఇవ్వాలి. పరీక్ష రోజు ఉదయం తేలికగా జీర్ణమయ్యే సాధారణంగా అలవాటైన ఆహారం తీసుకోవాలి. ఇడ్లీ, ఉప్మా, దోశ లేదా కూరగాయలు, కిచిడి, గుడ్డు లేదా పప్పు వంటి ప్రోటీన్, ఒక పండు, తగినంత నీరు. పరీక్షకు ముందు చాలా నూనె పదార్థాలు లేదా ఎక్కువ మసాలా ఆహారం తీసుకోవడం మంచిది కాదు. తేలికపాటి అల్పాహారం అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా పరీక్షల సమయంలో తక్కువ తింటే ఎక్కువ చదవగలం అనుకోవడం తప్పు. సరైన ఆహారం, నీరు, నిద్ర, చిన్న విరామాలు ఇవన్నీ జ్ఞాపక శక్తి మరియు ఏకాగ్రతకు సహాయపడతాయి. మంచి పోషకాహారం తినలేని పేద పిల్లల కోసం చెప్పాలంటే, పేద పిల్లలకు పోషకాహారం ఎలా వస్తుంది? పోషకాహారం అంటే ఖరీదైన డ్రై ఫ్రూట్స్ లేదా ప్రత్యేక హెల్త్ డ్రింక్స్ మాత్రమే కాదు. అందుబాటులో ఉన్న చౌక ఆహారాలతోనే పిల్లలకు శక్తి, ప్రోటీన్, ఇనుము, విటమిన్లు అందించవచ్చు. చౌకగా లభించే మంచి ఆహారం ఏంటంటే పప్పులు, కందిపప్పు, పెసరపప్పు, మినపప్పు, పల్లీలు, పల్లి చట్నీ, పల్లీ పొడి, ఉడికించిన పల్లీలు, శనగలు, పెసలు, ఉడికించిన లేదా మొలకలుగా, గుడ్లు ఏంటంటే కుటుంబ పరిస్థితి అనుమతిస్తే వారంలో పలుమార్లు, చిరుధాన్యాలు, రాగి, జొన్న, సజ్జ, రాగి జావ చౌకగా పోషకంగా ఉంటుంది. ఆకుకూరలు, తోటకూర, పాలకూర, గోంగూర, మెంతికూర, స్థానిక పండ్లు, అరటి, జామ, బొప్పాయి, ఖరీదైన యాపిల్ అవసరం లేదు. పెరుగు లేదా మజ్జిగ అందుబాటులో ఉంటే రోజువారీ ఆహారంలో చేర్చాలి. కూరగాయలు, క్యారెట్, గుమ్మడికాయ, బీట్రూట్ మాత్రమే కాదు, చౌకగా లభించే సొరకాయ, దొండకాయ, బెండకాయ కూడా మంచివే. నువ్వుల పొడి లేదా నువ్వులు, బెల్లపుండలు. తెలంగాణలో అంగన్వాడీ సేవల ద్వారా 7 నెలల నుంచి 6 సంవత్సరాల పిల్లలకు అదనపు పోషకాహారం, గుడ్లు, వేడి భోజనం మరియు బలవర్ధక ఆహారం అందించే విధానం ఉంది. ప్రభుత్వ సహాయక పాఠశాలల్లో పిఎం పోషణ్ పథకం ద్వారా వేడి భోజనం అందించడం కూడా పిల్లల పోషణకు ముఖ్యమైన సహాయకారిగా ఉన్నది. మామూలుగా చౌకగా ఉండే ఆహార నమూనా ఏంటంటే ఉదయం రాగి జావా లేదా ఇడ్లీ లేదా ఉప్మా. పాఠశాలలో ఉన్న పిల్లలకు పిఎం పోషణ్ భోజనం తప్పక తినాలి, భోజనం మానకూడదు. సాయంత్రం ఉడికించిన శనగలు, పల్లీలు లేదా ఒక అరటిపండు. రాత్రి అన్నం, రొట్టె, పప్పు, ఆకుకూర లేదా ఇతర కూర. వారానికి గుడ్లు లేదా అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయ ప్రోటీన్ ఆహారం. తల్లిదండ్రులు పాఠశాల చేయాల్సినవి: పాఠశాలలో ఇచ్చే భోజనాన్ని పిల్లలు పూర్తిగా తినేలా ప్రోత్సహించాలి. పిల్లల మధ్య ఆహారం విషయంలో ఎలాంటి అవమానమా లేదా వివక్ష ఉండకూడదు. పాఠశాలలు స్థానిక రైతులు, స్వయం సహాయక సంఘాలతో కలిసి పల్లీలు, పప్పులు, చిరుధాన్యాలు, ఆకుకూరలను ఉపయోగించవచ్చు. పిల్లల బరువు తగ్గడం, నిరంతరం అలసట, తెల్లబడటం, తల తిరగడం ఉంటే అంగన్వాడీ కార్యకర్త, ఆశా వర్కర్ లేదా ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలి.
ఇనుము లేదా ఇతర మాత్రలను వైద్యుల సూచన లేకుండా ఇవ్వకూడదు. ముఖ్యమైన విషయం ఏంటంటే పేద పిల్లలకు పోషకాహారం అందించడం కుటుంబం ఒకదాని బాధ్యత కాదు. పాఠశాల, అంగన్వాడీ, ప్రభుత్వం, స్థానిక సమాజం కలిసి బాధ్యత తీసుకోవాలి. చిన్న గిన్నె పప్పు, కొద్దిగా పల్లీలు, ఒక గుడ్డు లేదా ఒక అరటిపండు కూడా పిల్లల రోజువారీ ఆరోగ్యంలో ముఖ్యమైన మార్పు తీసుకురాగలవు. ఇప్పటి వరకు మనము 3 విద్యా విధానాలను విడిగా చూసాం. ఇప్పుడు ఈ మొత్తం విషయాన్ని చాలా సులభంగా తల్లిదండ్రులు మరియు విద్యార్థులు అర్థం చేసుకునే విధంగా ఒక్కసారి చూద్దాం. చైతన్య నారాయణ విద్యా సంస్థలు సాధారణంగా బోర్డు సిలబస్తో పాటు జీ, నీట్, ఎప్సెట్ వంటి పోటీ పరీక్షలకు అదనపు శిక్షణ ఇస్తాయి. దీంతో కాన్సెప్ట్, ప్రాక్టీస్, ప్రశ్న పరిష్కార వేగం, పరీక్షా సిద్ధత పెరుగుతాయి. అయితే ఎక్కువ సిలబస్, తరచూ పరీక్షలు, ర్యాంక్ పోటీ వల్ల విద్యార్థులపై ఒత్తిడి పెరగవచ్చు. తెలంగాణ ప్రభుత్వ SCERT సిలబస్ విద్యార్థులకు తక్కువ ఖర్చుతో స్థానిక భాషకు అనుకూలంగా SSC పరీక్షలకు బలమైన పునాది ఇస్తుంది. అయితే పోటీ పరీక్షలకు ప్రత్యేకంగా అదనపు ప్రాక్టీస్ అవసరం కావచ్చు. అందువల్ల SCERTను వదిలి కేవలం ఇంటిగ్రేటెడ్ సిలబస్పై ఆధారపడటం కూడా సరైంది కాదు. SCERTను పునాదిగా ఉంచి విద్యార్థి ఆసక్తి, సామర్థ్యం మరియు భవిష్యత్ లక్ష్యానికి అనుగుణంగా పరిమితంగా పోటీ పరీక్షల శిక్షణను చేర్చడం ఉత్తమ మార్గం. అందువల్ల ఒకే విధానం అందరికీ సరైనది అని చెప్పలేము. విద్యార్థి సామర్థ్యం, ఆసక్తి, కుటుంబ పరిస్థితి, ఆరోగ్యం మరియు భవిష్యత్ లక్ష్యాన్ని బట్టి నిర్ణయం తీసుకోవాలి. చివరికి గుర్తుంచుకోవాల్సింది ఒక్కటే, మంచి ర్యాంక్ మాత్రమే కాదు, మంచి ఆరోగ్యం, మంచి నిద్ర, ఆత్మవిశ్వాసం, పోషకాహారం కూడా విద్యార్థి భవిష్యత్తులో భాగమే. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి, ఇతర తల్లిదండ్రులకు షేర్ చేయండి. ఇలాంటి విద్యా విశ్లేషణల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో రాయండి. పిల్లలపై ఒత్తిడి కాదు, పిల్లలకు సరైన దిశ కావాలి. ఈ సందేశాన్ని ప్రతి తల్లిదండ్రులకు చేరేలా షేర్ చేయండి. ఈ వీడియోలోని సమాచారం విద్యా అవగాహన, తల్లిదండ్రులు మరియు విద్యార్థుల మార్గదర్శకత్వం కోసం మాత్రమే. చైతన్య, నారాయణ లేదా ప్రభుత్వ పాఠశాలల అనుభవం, బ్రాంచు, బోర్డు, ఉపాధ్యాయులు మరియు విద్యార్థి పరిస్థితి ఆధారంగా మారవచ్చు. ఆరోగ్యం, పోషకాహారం లేదా మానసిక ఒత్తిడికి సంబంధించిన సమస్యలు ఉంటే అర్హత కలిగిన వైద్యుడు లేదా మానసిక ఆరోగ్య నిపుణుడిని సంప్రదించండి. ఏ పాఠశాల లేదా విద్యా సంస్థపై మా తుది నిర్ణయం తీసుకునే ముందు అధికారిక సమాచారం, గుర్తింపు, ఫీజులు మరియు స్థానిక పరిస్థితులను స్వయంగా పరిశీలించండి.